పరిశుద్ధమైన ప్రభావం మీకు వందనాలు స్తోత్రం ప్రభా మా మధ్యలో ఉన్నారని మేము నమ్ముతూ ఉన్నాం ప్రభా. మీ మాట ఆలకించి మీకు నమ్మకంగా జీవించేటట్టుగా చేయండి. మాలో ఉన్న వ్యర్థమైన దాన్ని అన్నింటిని కూడా ప్రభా తీసివేసి నీ వాక్యాన్ని నా హృదయం ఉంచుకునేలా చేయండి. చట్టం జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకున్నాను. యేసయ్య నామాన్ని బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. శిక్షిస్తాడు. ఏం చేస్తాడు? శిక్షిస్తాడు, కానీ మరణానికి అప్పచెప్తాడు. ప్రియులరా, చాలా మంది ప్రియులరా చూడండి, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ప్రియులరా చూడండి, మనము తగ్గించుకొని దేవునికి నమ్మకంగా మనం జీవించినప్పుడు ఏమండి ఆయన మనం బలపరుస్తాడు, మనం నడిపిస్తాడు. దేవునికి మనం నమ్మకంగా లేకపోయినట్లయితే ఆయన శిక్షిస్తాడంట. పిల్లల మరణానికి అప్పచెప్పదనే వాక్యం సెలవిస్తా ఉంది. కొంచెం సౌండ్ పెట్టాలని సౌండ్ కొంచెం పెట్టడము. 20వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. ఆ దినములో హిజ్కియాకు మరణకరమైన రోగం కలగగా ఆమోజు కుమారుడైన ప్రవక్త అయిన యెషయా అతని ఎద్దకు వచ్చి, నువ్వు మరణమవుచున్నావు, బ్రతుకు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిస్తున్నాడని ప్రియులొచ్చండి చెబుతా ఉన్నాడు. యెషయా ప్రియుల రాజు దగ్గరికి వచ్చి, నువ్వు మరణమవుతా ఉన్నావు, నువ్వు బ్రతుకువిక. పిల్లలు వచ్చండి ఒక అధికారిని పట్టుకొని పిల్లలు వచ్చండి, సామాన్యుడు అంటే సేవకుడు పిల్లలు వచ్చండి చెబుతూ ఉండగా, ఏమండి అతను చంపండి లేకపోతే పట్టుకోండి, చంపిపడద్దామని చెప్పి అనలేదు. కానీ హిజ్కియా మరణకరమైన రోగంలో ఉన్నాడు. అర్థమవుతుందా? చాలా మంది రోగాలతో ఉంటారు కానీ తన జీవితాన్ని సరి చేసుకోరు, తన బ్రతుకులు మార్చుకోరు. అమ్మా నువ్వు సరి చేసుకో, నీ జీవితాన్ని మార్చుకొని ఏమండి సేవకుడు చెబుతామంటే వినరండి. ఎంతో మంది ప్రియులు వచ్చి సేవకుడు చెప్పిన మాటను త్రోసి పడేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటారు, ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటారు. ప్రియుల దేవునికి అది నచ్చదు. దేవుడు ఎంత మాత్రం ప్రియులు చూడండి, ఏమండి నిన్ను మరణానికి అప్పచెప్పకుండా ఏమండి ఏం చేశాడంట? కఠినంగా శిక్షించాడు, కానీ మరణానికి అప్పచెప్పట్లేదు. ఒకసారి మనం ప్రియులు మరణమైపోవలసిన వాళ్ళం కఠినమైన శిక్షలో ఉన్నామంటే మనం సరి చేసుకోవాలని ఏమండి దేవుడు చెబుతా ఉన్నాం. దేవుడు చెబుతుంటే వింటున్నాము మనం. చాలా మంది వింటలేదండి. నాకు ఇదిగో ఇలాంటి రోగం వచ్చిందంటే, నాకు ఇలాంటి బాధ వచ్చిందంటే ఇలాగ లేవిలోకి అయిపోతా ఉన్నది. నా భర్త మా పిల్లలు మాట్లాడలేదంటే నువ్వు సరి చేసుకుంటున్నావా? దేవుని దగ్గరకు వచ్చి సరి చేసుకున్నావా? చాలా మంది సరి చేసుకోవడానికి బదులుగా ఎవరిని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే దేవునికి అపనమ్మకంగా జీవిస్తూ ఉంటారు. చెబితే ఎందరో ఎంతమంది నాడు పిల్లలు వచ్చి చెబితే వింటలేదండి, దేవునికి నమ్మకంగా ఉండలేదు. అందుకనే పిల్లలు వచ్చి హిజ్కియాకి యెషయా అనే ప్రవక్త వచ్చి చెబుతా ఉన్నాడు, రాజా నువ్వు మరణమైపోతున్నావు, బ్రతుకు కనుక నీ ఇల్లు నీవు చక్కపెట్టు. ఏమండి ఏ ఇల్లు? హృదయం అనే ఇల్లుని ప్రియులు వచ్చండి మనం బాగు చేసుకోవాలి. మనలో ఉన్న ఏమండి అంతా కూడా తీసేసుకోవాలి, అర్థంతా కూడా తీసేసుకోవాలి. అర్థమైన దాన్ని తీసేసుకున్నావా? దేవునికి నమ్మకంగా జీవిస్తున్నావా? ఈనాడు ఎంతమంది ప్రియులు వచ్చండి అర్థమైన దాన్ని అలాగనే పెట్టుకుంటా ఉన్నారు. ప్రియులు వచ్చండి అతడు తన ముఖం గోడతోటి తిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడై సత్యంతో నీ సన్నిధిని నేను ఎట్లా నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లా జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచు యెహోవాకి ప్రార్థించెను. ప్రియులు చూడండి కన్నీళ్లు విడుతా ఉన్నాడు. ఇడుస్తావా? రోగంలో ఉండి ఇడుస్తావా? బాధల్లో ఉండి ఇడుస్తావా? ఈనాడు ఎంతమంది ప్రియులు వచ్చండి కన్నీళ్లు విడవకుండా
ప్రార్థనకే కొడతారండి. బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ప్రార్థనకే కొడతారు. దేవుడి దగ్గరికి వచ్చి అయ్యో నాకు ఇలా జబ్బు వచ్చింది, నాకు ఇలాంటి సమస్య వచ్చిందని మనసులు పిల్లర్చండి మందిరంలో పడి ఆయన పాదాల మీద పడి ఏడ్చినట్టయితే ఖచ్చితంగా నీ రోగాన్ని తీసేస్తాడు, నీ లేమిడితనాన్ని తీసేస్తాడు. కరువు మనసులు పిల్లరొచ్చండి. కరువుతో ఉంటున్నారంటే కారణం ఏంటంటే ప్రభుకి విరోధంగా ఉంటున్నారు. ఇంట్లో సమస్య వచ్చిందంటే మొరపెడతావా మందిరంలోకి వచ్చి? ఈజీగా అండి. పిల్లరొచ్చండి రాజు అయ్యిండి కూడా ఒక సేవకుడు చెబితే ఖచ్చితంగా ఇని కన్నీరు కారుస్తా ఉన్నాడు, తన హృదయాన్ని దిద్దుకుంటున్నాడు. దిద్దుకుంటావా? ప్రార్థన చేసుకోమ్మా. ప్రార్థనకి రమ్మంటే వచ్చేవాడు ఉన్నారా? దేవునికి అపనమ్మకంగా జీవించేవాడు పిల్లరా లేకపోలేదండి ఈనాడు. ప్రార్థన చేసుకోవాలి. దేవునికి నమ్మకంగా మనం జీవించినప్పుడు మన కుటుంబాలు వర్ధిల్లితే నీ ప్రభువు చెబుతా ఉన్నాడు పిల్లరా. ఎప్పుడైతే ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఎన్ని సంవత్సరాలు పొడిగించాడంట? 15 సంవత్సరాలు పొడిగించిందండి. ఆయుష్నిచ్చాడు. నీకెవడా మనసులు పిల్లలు ఇష్టానుసారంగా జీవించి మధ్యలోనే చచ్చిపోతున్నారండి. దేవునికి అపనమ్మకంగా జీవిస్తా ఉన్నారు. వాళ్ళ కాలం చెల్లుతుంది. దేవుడి మాట వినకపోతే ఎవరైనా అంతే ప్రియులరా. దేవుని మాట విందాం, దేవునికి నమ్మకంగా జీవిద్దాం ప్రియులరా. ఈనాడు ఎంతో మంది దేవుని మాట వినకుండా అర్థంగా జీవించి, అర్థంగా ప్రవర్తించి, దేవుడి దగ్గరికి రాకుండా, దేవునికి నమ్మకంగా జీవించకుండా ఆయన 2 గంటల సేపు కూర్చుంటే దేవుడు ఏమైనా దీవిస్తాడేమో, 2 గంటలు కూడా కూర్చోలేకపోతున్నారు మనసుని. ప్రియులరా, ప్రభు సన్నిధికి వచ్చి దేవునికి నమ్మకంగా జీవించినట్లయితే ఆయన కన్నీరు కారుస్తా ఉన్నాడండి. 15 సంవత్సరాలు ఆయుష్ను పొడిగించి మరలా ప్రియులొచ్చిన సింహాసనాన్ని ఎక్కినట్టుగా కనపడతా ఉంది. ప్రియులొచ్చిన అక్కడే అంటాడు కదా 7వ వచనం, పిమ్మట ఆసియా అంజూరపు పండ్లు ముద్ద తెప్పించని చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపుల మీద వేసిన తర్వాత అతను బాగుపడినా. ప్రియులొచ్చండి ఎందుకు బాగుపడ్డాడు? దేవుడి సేవకుడు చెప్పిన మాట వింటే బాగుపడతావు. దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకుడు ప్రియులొచ్చండి తృణీకరించి ఇష్టానుసారంగా మాట్లాడినట్టయితే నీకు నీవే నెత్తి మీదకి తాగొట్టుకుంటావు. ఎంతమంది నాడు ప్రియులొచ్చండి ఆయన మాట వినకుండా ఆయన బాగుపడ్డ తర్వాత ఇసిగియా రాజు గారు బాగుపడ్డ తర్వాత ప్రియులొచ్చండి కృతజ్ఞత కలిగి జీవిస్తా ఉన్నాడు. జీవిస్తావా? 108వ అధ్యాయము కీర్తన గ్రంథము 108వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదను, ప్రజల్లో నిన్ను కీర్తించుదను. ప్రియులొచ్చండి దావీదు భక్తుడు అంటున్నాడు కదా, దేవునికి నమ్మకంగా జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు. ఎప్పుడైతే జబ్బు తగ్గిపోయిందో, ఎప్పుడైతే రోగం పోయిందో ప్రియులొచ్చండి జనుల మధ్య అంటే అందరి దగ్గరికి వెళ్ళి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాడు. చేస్తావా? రోగం పోయిన తర్వాత కోటం పెట్టుకుంటావా? దేవునికి నమ్మకంగా జీవిస్తావా? నా ప్రభు నన్ను ముట్టాడు, నన్ను బాగు చేశాడని ప్రియులొచ్చండి భక్తులు మొరపెట్టుకుంటా ఉన్నారండి. మనం మొరపెడతామా? రోగం మాటంతోనే మందిరం వెళ్ళి కూడా చూడు. ఎటు చూస్తావు చెప్పు? లోకంకి వెళ్ళి చూస్తావు, సినిమాలకి వెళ్ళి చూస్తావు, ఇష్టానుసారంగా జీవించే జీవితాన్ని జీవిస్తూ ఉంటావు. కానీ ప్రభు సన్నిధిలో నమ్మకంగా జీవించేవాడు కనపట్టలేదండి. దేవునికి నమ్మకంగా ఉంటావా? సమూయేలు గ్రంథము 1వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము ప్రియులరా, ఇక్కడ దావీదు పిల్లలొచ్చండి సౌలు మనం చూసుకుంటాం. సౌలు పిల్లలొచ్చండి రాజుగారు, దావీదు అల్లుడు. ప్రియులొచ్చండి ఎప్పుడైతే ప్రియులొచ్చిన తన మీద యశస్సు పెట్టుకొని దావీదును చంపాలి, ఘనత అతనికి వచ్చింది కాబట్టి నాకు రాలేదుగా అని ఎప్పుడైతే ప్రియులొచ్చండి ఆయన మీద యశస్సు పెట్టి ఎప్పటికప్పుడు వాడికి ప్రియులొచ్చండి ఒక కత్తి తీసుకొని ఇసురుతా ఉన్నాడు. ఎప్పుడైతే దావీదు మీదకి ఇసురుతా ఉన్నాడో తప్పించుకుంటున్నాడు. దేవుని సన్నిధిలో ఉన్నాడు, దేవుడికి యథార్థంగా జీవిస్తున్నాడు. ఎవరు చెప్పాలి? ఎవరు? దావీదు యథార్థంగా జీవిస్తున్నాడు. సౌలు ప్రియులొచ్చండి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడే కానీ దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండవలసిన వాడు.
యథార్థంగా ఉండవలసిన వాడు పగా దేశంతో ఉన్నాడండి. దావీదు రాజ్యాన్ని కాపాడితే గొలియాతును చంపితే పిల్లలు చూడండి అందరూ అంటున్నారు కదా, దావీదుకు 10,000 కొలది, సౌలుకి 1,000 కొలదని స్తుతులు పాడినప్పుడు కోపం వచ్చిందండి. కొంతమందికి ఘనతలు కావాలి. పిల్లలు చూడండి, దావీదు పిల్లలు తగ్గించుకొని ఉంటున్నాడు. దావీదును చంపాలని సౌలు, అతనికి ఘనత వచ్చిందిగా, అతను చంపాలని మాటికి తిరుగుతూ తరుగుతూ ఉన్నాడు. ఇంట్లో కూడా పిల్లలు ఉండకుండా తరుగుతూ ఉన్నాడు. బిడ్డనిచ్చాడు, పెళ్లి చేశాడు, అళ్ళున్న చంపుకోవాలని చూస్తూ ఉన్నాడు. పిల్లరా పర్వతాలు గుంట, లేకపోతే అడవుల్లో గుంట, లేకుంటే పిల్లలు చూడండి ఏం చేస్తా ఉన్నాడంట, తరుగుతూ ఉన్నాడు. ఒక గృహంలో దూరాడండి దావీదు తప్పించుకోవడానికి. సైన్యాన్ని తీసుకుని సౌలు తరుగుతూ ఉంటే ఒక గృహంలోకి దూరాడు. ఆ గృహంలోకి దూరిన తర్వాత పిల్లలు చూడండి వాళ్ళు కూడా తిరిగి సౌలు సైనికులు అదే గృహంలోకి వచ్చారు. వీళ్ళు కాని రాకుండా పండుకున్నారు. దావీదు ప్రాణభయం ఉన్నోడు ఎప్పుడైనా సంతోషంగా ఉంటాడా చెప్పాలి. ప్రాణభయం ఉన్నోడు సంతోషంగా పండుకుని నిద్ర వచ్చింది వాడికి రానే రాదు. దావీదుకి ప్రాణభయం ఉన్నది. రాజు చేతిలో చచ్చిపోతాను, అమ్మో వీళ్ళు లోనికి వచ్చారని చెప్పి ఒక మూలం నక్కి ఉన్నారు. రాజుగారు వచ్చాడు, తిరిగి వచ్చాడు. అందరు కూడా పిల్లలు వచ్చండి సోయి లేకుండా నిద్రపోతా ఉంటే దావీదు అంటున్నాడు కదా, 11వ వచనంలో అంటున్నాడు కదా, నా తండ్రి చూడుము, ఇదిగో చూడుము, నిన్ను చంపక నీ వస్త్రము సంగతి మాత్రము. పిల్లలు వచ్చండి దావీదు, పిల్లలు వచ్చండి దావీదుకి దొరికాడండి. నిద్రపోతున్నాడు సౌలు. ఏమో అర్థమవుతుందా? ఎవరు నిద్రపోయేది? సౌలు సైనికులు నిద్రపోతా ఉన్నారు. దావీదు మెలుగుతూ ఉన్నాడు. దావీదు పక్కన ఉన్న అనుచరులు అంటున్నారు కదా, ఇదిగో చంపి పడేసి. రాజుగారు సౌలు గారు చేతిని దొరికాడయ్యా, నిన్ను చంపడానికి తిరుగుతామంటే అతను చేతిని దొరికాడు, పండుకున్నాడు కదా, పోయి చంపిపడే అని చెప్పి తన పక్కమట అనుసరులు అంటుంటే ఆయన అన్నాడు కదా, నేను దేవుని ఏర్పాటు చేసుకునే వ్యక్తితను, దేవుని ఏర్పాటు చేసుకునే వ్యక్తి కాబట్టి నేను అతను చంపను. ఏం కోస్తారంట అమ్మా వింటలా మీరు? ఏం కోస్తారంట? రాజా నీవు నా చేతిలో చిక్కిన నిన్ను చంపకుండా వదిలిపెట్టి చెప్పడానికి అక్కడ తీసుకుని వస్తా ఉన్నాడు. వస్త్ర సంఖ్య తీసుకుని వస్తా ఉండగా పిల్లలు వచ్చండి ఆయన అంటాడు కదా, 16వ వచనంలో అంటాడు కదా, దావీదు మాటలు సౌలుతో మాట్లాడి సాలింపగా సౌలు దావీదా నాయనా ఈ పలుకు నీదేనా అని దగ్గరగా ఏడ్చి వచ్చండి, రాజా నిన్ను చంపటానికి మా వాళ్ళందరూ కూడా నాకు అనుమతిస్తే చంపకుండా వదిలిపెట్టిదిగో నీ వస్త్ర సింగుని కోసుకొని వచ్చా అని చెబుతా ఉండగా పిల్లలు చూడండి సౌలు ఏడుస్తూ ఉన్నాడండి. అయ్యో నీకు నేను దొరికినా కూడా నన్ను చంపలేదు కదా, శత్రువు దొరికినా కూడా చంపలేదండి. ఎందుకు? ఉపకారం చేస్తా ఉన్నాడు దావీదు. అపకారం చేసే సౌలుకి ఉపకారం చేస్తా ఉన్నాడు. ప్రియులారా ఈనాడు ఎంతమంది ఉపకారం చేస్తున్నారు? మనకు అపకారం చేసే వాళ్ళని ప్రేమించి ఉపకారం చేస్తావా? దావీదు అదే చేస్తున్నాడండి. సౌలును చంపకుండా వదిలిపెట్టి అతను దగ్గరగా ఏడ్చిన తర్వాత ఏమన్నాడు? దావీదుతో ఇట్లను యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపక నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నాకు ఉపకారమునకు అపకారమునకు దిగుతుంటే నీ చేతిలో నేను చిక్కితే నన్ను చంపకుండా వదిలిపెట్టి ఉపకారం చేసావయ్యా. అవును దావీదు ప్రియురాచండి సౌలు చేతి నిండా దొరికితే చంపవలసిన వాడు. శిక్షించడానికి ప్రియురాచండి తలకుచ్చులు కోస్తే చంపినట్టేనండి. రాజు తలకుచ్చులు ఎప్పుడైతే కోసాడో వస్త్రశంగు కోసాడో ప్రియురాచండి చంపినట్టే అర్థం ప్రియులరా. ఎందుకో తెలుసిన? శాతగాని వాడి దగ్గరికి వచ్చి వస్త్రశంగు కోసుకొని పోయాడంటే అది చచ్చులతో సమానము. చంపలేదు కానీ పిల్లడుచుంది ఆ రాజుల దృష్టిలో పిల్లడుచుంది చచ్చినట్టే
ప్రియులరా ఎంత ఉపకారం చేస్తా ఉన్నారు. శిక్ష ప్రియులు వచ్చండి ఏంటంటే తలకుచ్చులు ఎవాంటి ప్రియులు వచ్చండి వస్త్ర సింధులు ఎప్పుడైతే కోసుకొని వచ్చాడో శిక్షణ పెట్టాడు, కానీ మరణానికి సౌలు అప్పగించలేదండి. దావీదును కూడా ప్రియులు వచ్చండి సౌలు చేతిలో చనిపోకుండా ఏమండి తిరుగుతూ ఉన్నాడు, అడవుల్లో పడి తిరుగుతూ ఉన్నాడు, కానీ శిక్షను అప్పచెప్పాడు, కానీ మరణానికి ఎంత మాత్రం అప్పచెప్పడండి మన దేవుడు. నువ్వు నీతిగా ఉంటే పరిశుద్ధంగా ఉంటే దేవుడిని కాపాడుకుంటాడు. ప్రియులరా ఈనాడు ఎంతమంది ప్రియులు చూడండి దేవునికి నమ్మకంగా ఉంటున్నారు. లూకాసు వార్త 17వ అధ్యాయము, లూకాసు వార్త 17వ అధ్యాయము 12వ వచనం. ఆయన ఒక గ్రామంలోకి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరం నిలిచి, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూసి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులు కనపరచుకోండి వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగానే శుద్ధులైరి. పిల్లలు చూడండి 10 మంది కుష్ఠరోగులకి ఏమండి వచ్చిందంట, కుష్ఠరోగం వచ్చిందంట. గ్రామంలో ఉన్నవాడు తరివేశారు, ఇంట్లో ఉన్న భార్య తరివేసింది, తల్లి తరివేసింది, తండ్రులు తరివేశారు, పిల్లలు తరివేశారు. మీరు ఎక్కడంటానికి వీల్లేదు. ఈ 10 మంది కలిసి అంట వెళతా ఉంటే ఏమండి యేసు ప్రభు ఎదురయ్యాడంటండి. యేసు ప్రభు దగ్గరికి వెళ్లకుండా దూరంగా ఉండి నమస్కారం చేస్తా ఉన్నారు. యేసు ప్రభువా మమ్మల్ని కరుణించయ్యా, మేము కుష్ఠరోగులుగా ఉన్నాం, మమ్మల్ని బాగు చేసేవాడు ఎవరు లేరు నీకు తప్పని చెప్పి ఎప్పుడైతే మొక్కున్నారో మీరు వెళ్ళి యాజకులు కనపరుచుకోండి అని చెప్పడంతో ఎడతంటేనేమయ్యారంట, శుద్ధులైపోయారు. ఎడతంటేనే శుద్ధులయ్యారు. వెంటనే ప్రియులు చూడండి ఎవరు గుర్తుకొచ్చారు వీళ్ళకి చెప్పాలి. మందిరం గుర్తుకురాదు, సేవకుడు గుర్తుకురాదు కదా. ఎంతమంది కుటుంబాల్లో బాగు చేస్తే ఏమంటే అయ్యా నాకు బాగలేదయ్యా ప్రార్థన చేయండి అంటే కొంచెం ప్రార్థన చేస్తే కొద్దిగా తగ్గితే ఏం చేస్తావు? సేవకుడి దగ్గరికి వస్తావా, మందిరానికి వస్తావా, దేవుని కనపరుస్తావా? నీ పనులు ఏంటో, నీ తిండి ఏంటో, నీవేందో, నీ కుటుంబం ఏంటో. ఎంతమంది నాడు పిల్లలు చూడండి కుటుంబాలను కట్టుకోకుండా అయ్యో నా దేవుడిని రక్షించాడే, దేవుడిని కాపాడాడే ఆయన దగ్గరికి వెళ్ళాలని చెప్పి 9 అంట. అంటే ఈ 9 మంది పిల్లలు వచ్చండి భార్య కావాలని ఒకడికి గుర్తొచ్చిందంట, పొలాన్ని దున్నుకోవాలని ఒకడికి వచ్చిందంట, నా తల్లిదండ్రులు చూసుకోవాలని ఒకడికి వచ్చిందంట, నా పిల్లలు చూసుకోవాలని ఈ 9 కంట గుర్తొచ్చిందంటే దేవుడి దగ్గరికి రాలేదండి. యేసుప్రభు అక్కడే ఉన్నాడు, యేసుప్రభు దగ్గరికి రాలేదు. ఎవరొచ్చాడు చెప్పండి? అన్నిడండి సమరీయుడు ప్రియుల దేవుణ్ణి ఎరగని వాడు వచ్చి ఆయనకి సాగిలపడి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాడు. ఆయన అంటున్నాడు కదా ఆ 9 ఎక్కడంటే ఏమండి చదవబడదు. చూచి గొప్ప శబ్దంతో దేవుని మహింపరుస్తూ తిరిగి వచ్చి కృతజ్ఞతలు చెల్లించుచు ఆయన పాదం మీద సాగిలపడిను. వాడు సమరీయుడు. పిల్లలు ఎవరు వచ్చారు చెప్పండి? దేవుణ్ణి ఎరగని వాడు పిల్లలు చూడండి ఏమండి రోజు పిల్లలు వచ్చి ఖచ్చితంగా యేసుప్రభు మాట వింటున్నారు. వింటావా? నువ్వు ప్రార్థనకి వెళతావు, బూతులు మాట్లాడతావు, ప్రార్థనకి వెళతావు, బాగా తాగుతావు, ప్రార్థనకి వెళతావు, టీవీ దగ్గర కూర్చొని అబ్బో ఎవరండి దేవుని మహింపరిచేది? నా కుటుంబంలో ఏమండి దేవునికి స్థానం కావాలి, దేవుని మహింపరచాలని ఎంతమంది చెప్పగలుగుతా ఉన్నాం? పురియలరా దొరికితే ముచ్చటగా చూసుకో, చెవు పోసి అక్కడ పడేస్తాం అంతే. చదవబట్టాలేక ఎంతమంది నాడు ప్రియులు ప్రభు కోసం చెబుతావా? అక్కడ 4 కూర్చున్న అక్కడ ప్రభుని గురించి చెబుతావా? దేవుడు ఎంత గొప్ప దేవుడిని చెబుతావా? లోకం మాటలు చెబుతావు, లోకానుసారంగా జీవిస్తావు. కానీ అయ్యో నా బ్రతుకును మార్చిన దేవుడే, దయ్యాల నుంచి విడిపించాడే, నా రోగం నుంచి విడిపించాడే, నా నెమ్ము నుంచి విడిపించాడే, నా దగ్గు నుంచి విడిపించాడే. చెప్తావా ఈ మాట? అసలు ఆయన మాట తేవా అసలు కదా. చాలా మంది తన మాట తేరండి, ప్రభు మాట తేరండి, లోకానుసారంగా జీవిస్తాం. ఒక్క సమరీయుడు ప్రియులు వచ్చింది 9 ఏమయ్యారు చెప్పండి? ఎవరు గుర్తొచ్చారు? లోకం గుర్తొచ్చిందండి, లోకానుసారంగా జీవించేవాళ్ళు గుర్తొచ్చారు. కానీ ప్రభు దగ్గరకు వచ్చి అయ్యా నువ్వు నా మాట చెప్పావా, ఎళ్ళతంటే నేను శుద్ధులైవని చెప్పి ఎంత పిల్లలు ప్రభు దగ్గరికి రాలేకపోయారండి.
అక్కడే కృతజ్ఞత కలిగి వచ్చాడండి. పిల్లల దేవునికి నమ్మకంగా ఉంటావా? వాళ్ళ గురించి ఏమండి దేవుడు అంటున్నాడు కదా, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం 1:21. మరియు వారు దేవుని ఎరిగియు ఆయన దేవునిగా మహింపరచలేదు కానీ కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు కానీ తమ వాదమయందు వ్యర్థులైపోయారు. వాదాలు పిల్లలు నాడు ఎంతమంది వాదాలు పెట్టుకుంటున్నారు కానీ అయ్యో దేవుని సందులో నమ్మకంగా జీవించాలి, మరి ప్రభు కోసం జీవించాలి. నన్ను బాగు చేశాడు కదా, ప్రభు దగ్గర కూర్చొని వాక్యం అందాం కదా అంటావా? ఎంతమందిని బాగు చేయలేదండి ఇక్కడ. ఎంతమంది బాగుపడతారండి? లేకపోతే ఎప్పుడో మన పేర్లు చెప్పాలి అనుకుంటున్నావా? ఎంతమంది హాస్పిటల్ నుండి బయటికి వచ్చారంటారా? చాలా మంది హాస్పిటల్లోనే ఏమని మనం చూస్తుంటే పేరుగా పోతాం. మరి నీవు నేను ఇక్కడికి వచ్చి కూర్చున్నావు అంటే కారణం ఎవరండి? ఆ దేవుడు కదా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా, వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా, వ్యర్థమైన సంభాషణ మాట్లాడుకుంటా, దేవునికి మహింపరచకుండా, దేవుణ్ణి కించపరిచేవాళ్ళు ప్రియులారా, దేవుడి శిక్ష రాకమునిపే, ఆయన ఉగ్రత రాకమునిపే మనల్ని ఎందుకు ఏమండి మరణానికి అప్పగింపకుండా ఏం చేశారు చెప్పండి? చేసుకొచ్చి మందిరంలో కూర్చోబెట్టారండి. ప్రభువుని స్తుతిస్తువేమో, ప్రభు నామాన్ని కనపరుస్తువేమో, నువ్వు ఎక్కడున్నా కూడా ప్రభు మాట చెబుతావేమో అని చెప్పి నిన్ను బాగు చేశాడండి. ఈనాడు ఎంతో మంది నేను బాగుపడ్డానని చెబుతున్నారే కానీ నా ప్రభు చేశాడని ఎవరికని చెప్పావా? ప్రార్థనకు రావడం తెలుసుకున్నావు, ఏమంటే ఏదో అప్పుడప్పుడు రావడం తెలుసుకున్నావు కానీ కంటిన్యూగా వచ్చే తల్లిగా తండ్రిగా ఉంటున్నావా? ఈనాడు ఎంతమంది మారకుండా ఉన్నావు. వీళ్ళరా దేవుని సన్నిధిలో నీవు నేను తగ్గించుకొని ఏంటి ఏమంటున్నాడు ఆయన? మరియు వారు దేవుని ఎరిగి ఆయన దేవునిగా మహింపరచలేదు కానీ కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు కానీ తమ వాదములు పెట్టుకుంటున్నారు. ఆయన ఏమండి ప్రార్థన చేసాం ఒక అర్థం అంటున్నాడు కదా, అవి ఏం చేశాడు? డాక్టర్ కాడికి పోతే బాగుపడ్డా, నేను అందరూ వేసుకుంటే బాగుపడ్డా, గుద వేసుకుంటున్నారు, గుదలు ఏదై ఆ గుదలతోనే అయితే ప్రభు మీద పెట్టుకో, ప్రభు కోసం జీవించు, ఆయనని రక్షించేవాడు. అంతరమేం చేద్దాం, తంత్రమేం చేద్దాం, ఏమంటే ఏం చేద్దాం అంటే ఇంకా దెయ్యాలు తీసుకొచ్చి వేసుకోవటం అంతే. నీ మెడలో వేసుకున్నావు అంటే 4 ఉండే కథలు వాటికి వెళ్ళి చూస్తుంటే ఎంత చండాలం అంటే మనసులు. ఎన్ని చెప్పినవే దేవుడి మీద ఆధారపడు, కన్నీరు కాదు, బాగు చేస్తాడు, ఆ దయ్యాలను చెప్పిస్తాడు. ఎంతమంది నాడు పిల్లలు కాళ్ళకి చేతులకి మెడల్లో ఎద్దులైపోయారండి. వాక్యాన్ని వినుకుంటూ కూడా ఆ బొమ్మలు తీసేయారంతే. వాటిని ఇంకా చేయాల్సిన పనులు చేస్తూ ఉంటాం. ప్రియులరా, నిన్ను పిల్లలొచ్చింది మరణానికి అప్పచెప్పకుండా దేనికి అప్పచెప్పాడు? శిక్షించాడంతే, శిక్ష పెట్టాడు. ఎక్కడన్నా మాత్రమే చచ్చిపోతే నన్ను స్తుతించదు కదా. నిన్ను ఎందుకు పెట్టాడంటే ఇంకా నిన్ను ఈ తక్కువనుకో, ప్రభువా నాలో ఏదో లోపం ఉందో ప్రభువా, నిన్ను పెట్టాడు. నీకు నాలో ఏదో లోపం ఉందో ప్రభువా, ఏ ఉందయ్యా, ఏమంటే నీకు బాధలు వస్తున్నాయి అనుకో, కష్టాలు వస్తున్నాయి అనుకో, జబ్బులు వస్తున్నాయి అనుకో, ఎమ్మటెమ్మటి వస్తుంటాయి కొంతమందికి. ఏంటది? శిక్షిస్తా ఉన్నాడు. మరణానికి అప్పచెప్పలా, నిన్ను గుంటగా పంపించడానికి ఇష్టపడలేదు ఆయన. అర్థమవుతుందా? ఈనాడు ఎంతమంది పిల్లలు చూడండి గుంటలోకి వెళ్ళిపోయారు. ఎందుకు? నిన్ను నన్ను శిక్షించి పిల్లలు చూడండి నువ్వు తిరుగుతువేమో నీ దేవునికి వెళ్ళి తిరుగుతువేమో నీ పిల్లలు చూడండి దేవునికి నమ్మకంగా ఉంటావేమో నీ పిల్లలు చూడండి ఆయన అనుకుంటా ఉన్నాను. కీర్తన గ్రంథం నేను ముగించబోతా ఉన్నాను. కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 22వ వచనం. దేవుని మనసు వారులారా దీన్ని వేసించుడి, లేని ఎడల మిమ్మల్ని చీల్చివేసును, తప్పించేవాడు ఒక్కడును లేకపో. ఏమండి, ఎవరైనా ఉంటారా ఒక్కరితో వచ్చినప్పుడు? ఎవరైనా బాగా చేస్తారా? భార్య, పిల్లల,
డబ్బులా, డాక్టర్లా? డాక్టర్ గారు అంటున్నారు కదా, అయ్యా మేము చేయాల్సిందంతా చేసేసాం, ఆపరేషన్ పూర్తయింది, ఏమండి చేయాల్సిందంతా చేసేసాం, ఆ పైన ఎడచూపుతాయని కూడా ఆ పైన దేవుడే. ఎవడి ఎంతమంది ప్రియులను వచ్చండి దేవుడికి నమ్మకంగా ఉండకుండా డాక్టర్ నమ్ముతున్నా, అయ్యా జబ్బు వచ్చింది డాక్టర్ కాడికి వెళ్తున్నా, ఏంటి ప్రార్థన దయ్యం, ఏమండి దయ్యం పట్టింది అయ్యా యాడికి పోతావు? మాంత్రికుడి దగ్గరికి. ఇంకో దయ్యాలు ఏ కనుక ఎంతమంది ప్రియులను వచ్చండి దేవుని మనసు వల్ల దీన్ని వేసించుడి, లేని ఎడలను చీల్చి వేసిన తప్పించేవాడు ఒక్కడను ఆయన ఒక్కడే తప్పించేది. నువ్వు అనుకుంటున్నావు కదా వాళ్ళు తప్పిస్తారు, డాక్టర్లు తప్పిస్తారు, నాకేం మాత్రం డబ్బు ఉంది కదా. చాలా మంది అనుకుంటున్నారండి డబ్బు ఉంది కదా డాక్టర్ దగ్గరికి వెళ్తా. డాక్టర్ దగ్గరికి వెళ్తావా? తిరిగి వస్తావా? ప్రియులరా చాలా మంది ప్రియులు అనుకుంటున్నారు కదా డబ్బు ఎవరి నన్ను కాపాడుతుంది, నాకు అది కాపాడుతుంది కాపాడుతా ఉన్నారు. కానీ ప్రియులరా జాగ్రత్త, నిన్ను నన్ను దేవుడు ఏమండి శిక్షను పంపించాడు కానీ మరణానికి అప్పచెప్పలేదండి. మనం ప్రభు పాద దగ్గర మొరపెట్టుకున్నాం, దేవునికి నమ్మకంగా జీవిద్దాం. దేవుడి చిన్న వాక్యాన్ని దేవుడు దీవించగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన ప్రభువా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభావిత తండ్రి దావీదును తప్పించావు కదా రాజు చేతిలో నుండి. అలాగనే ప్రభావిత తండ్రి నాయన అయ్యా కనికరించండి అయ్యా. విసిగి కానీ మరణకరమైన రోగం వచ్చినప్పుడు శిక్షనిచ్చావు కానీ మరణానికి అప్పచెప్పలేదు ప్రభువా. శాకులు వచ్చి చెప్పిన ప్రభావ జీవితాన్ని మార్చుకున్నాం. అలాగనే ప్రభావిత తండ్రి 10 మంది కుష్ఠరోగులు ప్రభువా మీ దగ్గరకు వచ్చారు, ఎవరో బాగు చేయలేదు, ఇంటి వాళ్ళందరూ తోసేశారు కానీ నువ్వు ఒక్కడవే నాయన అది ఏళ్ళు యాజకులు కనపరచుకుని చెప్పడంతో ఎడతంటేనే శుద్ధులైపోయారంట. ఒక్కడే వచ్చాడయ్యా సమరీయుడు, నేను తెలుసుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి గొప్ప శబ్దంతో కేకబెట్టాడంట ప్రభు. ఈ 90 లోకంలోకి వెళ్ళిపోయారు, లోకానుసారంగా జీవించారు. అలాగే మమ్మల్ని ఉండనియద్దు, ఈ ఒక్కళ్ళలాగా ఉండాలయ్యా. మేము కూడా మా జీవితాలు మార్చుకోవాలి, మా బతుకులు మార్చుకోవాలి తండ్రి. నాయనాదిగో తండ్రి వ్యర్థమైన వాటికి చూడకుండా, వ్యర్థమైన ప్రయత్నాలు మేము చేయకుండా, మా దేవుడు ఉన్నాడు, ఏది చేసినా మా దేవుడు ముందు పెట్టుకుంటాం మేము అని ఎవరైతే దేవాలాగా చేస్తారో ఆ కుటుంబాన్ని దీవెనకరంగా చేస్తావు కదా. తోడు కూడా సహాయం చేయండి. దేవుని మర్చువల్లారా దీన్ని వేచించుకుని లేని మేము చీల్చి వేసేదాన్ని తప్పించేవాడు ఒక్కడో లేకపోయినా చెప్పావు నాయన. అదిగో తండ్రి నాయన, నీవే ఆ మాట అంటే మేము ఎక్కడ తప్పించుకోగలుగుతాం ప్రభు. మీరు మాకు తోడుగుడి సహాయం చేయండి. వాక్యాన్ని మొదటి స్నాలో మాలో పాలించి తడిగా చేయండి. ఏ స్నామం బట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.